స్పోర్ట్స్ క్రీడలు అనేవి చాలా వరకు మేము చదువుకునే రోజుల్లో మేము చదువుకున్న జిల్లా పరిషత్ స్కూల్లోనే గండవరంలో అప్పుడు మామూలు టీచర్ల కన్నా కూడా పీఈటీలు అంటే మాకు బాగా ప్రేమ ఉండేది. అయితే రాను 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 బాగా తగ్గిపోవడానికి కారణం కూడా మా కార్పొరేట్ స్కూల్ శిక్షణలే. ఇప్పుడు మేము కూడా రివర్స్ అయ్యాం. ఓవరాల్ డెవలప్మెంట్లో ఉండే పిల్లలకి హెల్త్ యాంగిల్లో అన్ని యాంగిల్స్లో చదువు ఒక్కటే కాదు ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో క్రీడల్ని పెంపొందిస్తున్నాం. గ్రౌండ్స్ లేనిదే ఇప్పుడు స్కూల్స్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడంలే. ఒక మంచి స్ఫూర్తితో మా గిరి దీన్ని 38 ఏళ్ల క్రితమే నందమూరి తారక రామారావు ప్రపంచంలోనే 82లో పార్టీని స్థాపించి 9 నెలల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి గవర్నమెంట్ని చేజిక్కించుకొని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మా గిరిబాబు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన దానికి ముఖ్యంగా ఇందుకూరుపేట మండల ప్రజలకి, ఇక్కడ విద్యార్థులకి, ఈ పల్లెపాలెం విలేజ్ గ్రామస్తులకి అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 38 ఏళ్ళ నుంచి దీన్ని కంటిన్యూస్గా జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పెంచి ఇప్పుడు సౌత్ ఇండియా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడాను చాలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీన్ని ఇంత బాగా డెవలప్ చేసిన గ్రామస్తులకి, గిరికి అందరికీ కూడాను నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఒక ట్రస్ట్ ఒక అభిమానిగా ఉండి ఒక ట్రస్ట్ని స్థాపించి అభిమానం అంటే ఎట్లుంటుంది అనేది సినిమాలో నేను కృష్ణా ఫ్యాన్స్లో ఉండేవాడు. అప్పట్లో మా గిరి ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉండేవాడు. ఆ పిచ్చి వేరు, ఇప్పట్లో ఆ పిచ్చి ఉండడం తెలియదు కానీ ఆ విధంగా ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్న మా గిరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసిన చెన్నై నుంచి, కర్ణాటక నుంచి అందరి నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసిన టీమ్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దాంట్లో ముఖ్యంగా ఈరోజు విన్నర్స్గా వచ్చిన ఎన్ఎస్ఆర్ క్రికెట్ సిసి వాళ్ళు వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి అందరినీ పిలుచుకొని కాంపిటేటివ్గా ఉంటుందని కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేసినందుకు ఇక్కడ లోకల్ టీమ్స్ వాళ్ళకి కూడా అందరికి కూడా నేను ముఖ్యంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను.